హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2500 ఖాళీలతో మెగా గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే రాబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారి కోసము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత బెస్ట్ కోర్స్ క్రియేట్ చేశామండి. ఇందులో క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ సిరీస్ కాంబో ప్యాక్ అండి. కేవలము 500 రూపాయలకే, అంటే 499 రూపీస్కే 2 years వ్యాలిడిటీతో అందజేస్తున్నామండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. తర్వాత ఇది 2000 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసి డౌన్లోడ్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయిన తర్వాత స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఫుల్ కోర్స్ ఉంటుంది. సో మీకు నచ్చింది తీసుకోండి. టెస్ట్ సిరీస్ కేవలం 99 రూపాయలు మాత్రమే. 50,000 MCQs ఉంటాయి అందులో. ఓకేనా? ప్రతి ఒక్కరి దగ్గర కోర్స్ ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక జిల్లా నుంచి ప్రభుత్వ ఉద్యోగాలైనటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కావడం అయితే జరిగిందండి. విభిన్న ప్రతిభావంతులకు, అంటే దివ్యాంగులకు సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ కడప జిల్లాలో విడుదల కావడం జరిగింది. ఆల్రెడీ చెప్పడం జరిగింది. మరొక జిల్లాలో మనకు రావడం అయితే జరిగిందండి. ఆ జిల్లా పేరే కృష్ణ. మరి మీరు ఏ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు, ఏ జిల్లా నుంచి ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ ఉద్యోగాలకు 30వ తారీఖు ఈ మంత్ అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. మొత్తం 52 సంవత్సరాల లోపు వారంతా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మరి ఎవరికి ఈ యొక్క ఉద్యోగాలు ఉన్నాయి ఏంటి అనే వివరాలు అయితే చూద్దామండి. అంధులు, బధిరులు, శారీరక వైకల్యం కలిగిన వారు, ఆటిజం, మేధో వైకల్యం, నిర్దిష్ట అభ్యాస వైకల్యము, మానసిక అనారోగ్యం మరియు బహుళ వైకల్యాలు కలిగినటువంటి అభ్యర్థులకు వీటిని కేటాయించారు. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు మొత్తం 11 ఉన్నాయండి. జూనియర్ ఆడిటర్ ఒకటి ఉంది. టైపిస్ట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఒకటి ఉందండి. సో మెటర్నిటీ అసిస్టెంట్ ఒకటి ఉంది. మొత్తము 13 ఖాళీలు ఉన్నాయి. ఓకేనా? గ్రూప్ 4 డిఎస్సి పరిధిలో. నెక్స్ట్ గ్రూప్ 4 మినహా మెసెంజర్ ఒకటి ఉంది. ఆఫీస్ సబార్డినేట్ 11 ఉన్నాయి. సప్లయర్ ఒకటి ఉంది. శానిటరీ మేస్త్రి 2 ఉన్నాయి. ఓకేనా? హెల్పర్ ఒకటి ఉంది. చైన్మెన్ ఒకటి ఉంది. చూడు, అర్హత కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఏ ఉద్యోగానికి ఎవరు అర్హులు అని చెప్పేసి. జూనియర్ అసిస్టెంట్కి డిగ్రీతో పాటు కంప్యూటర్ ఆటోమేషన్ ఉండాలి. జూనియర్ ఆడిటర్కి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీతో పాటు ఆటోమేషన్ ఉండాలి. టైపిస్ట్కి టైపింగ్ సర్టిఫికెట్ ఉండాలి డిగ్రీతో పాటుగా. సో మెటర్నిటీ అసిస్టెంట్కి ఇంటర్మీడియట్ అర్హతతో పాటు ఏఎన్ఎం కోర్స్ చేసి ఉండాలి. ఓకేనా? మెసెంజర్కి 7వ తరగతి. ఇవన్నీ కూడా 7వ తరగతి అండి. ఆఫీస్ సబార్డినేట్, సప్లయర్, శానిటరీ మేస్త్రి, నెక్స్ట్ హెల్పర్, చైన్మెన్, ఆయా, వాచ్మెన్, స్వీపర్, క్లీనర్ వీటన్నిటికీ కూడా కొన్నిటికి 7వ తరగతి, 5వ తరగతి, స్వీపర్, క్లీనర్, పిహెచ్ వర్కర్, నాన్ పిహెచ్ వర్కర్ వీటన్నిటికీ చదువు అవసరం లేదు. స్థానిక భాష మరియు చదువుట రాయటం ఉంటే సరిపోతుందండి. క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. మొత్తం 24 ఖాళీలు అయితే ఇందులో ఉండడం మనము చూడవచ్చు. దరఖాస్తు చేసుకున్న వరకు 18 నుంచి 52 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చండి. అంగవైకల్యం కలిగినటువంటి అభ్యర్థులు మాత్రమే వీటికి అప్లై చేసుకోవచ్చు. కేవలము లోకల్ డిస్ట్రిక్ట్ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలైతే కల్పించడము జరిగింది. ఇక్కడ మరి ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది చూసినట్లయితే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. దాన్ని కంప్లీట్గా ఫిల్ చేసి మరియు దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, మన 10th, ఇంటర్ అయితే ఇంటర్, డిగ్రీ అయితే డిగ్రీ సర్టిఫికెటు, నెక్స్ట్ టీసీ, కండక్ట్ సర్టిఫికెటు, నెక్స్ట్ బదిరులకు సంబంధించినటువంటి అంగవైకల్యం కలిగినటువంటి సర్టిఫికెట్ ఉంటుంది కదా. సో ఆ సర్టిఫికెట్, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మనం జత చేసి డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్లో అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. పూర్తి చేయబడిన దరఖాస్తులను ఇక చూడండి. సహసంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం, కలెక్టర్ వారి కార్యాలయంలో, చిలకలపూడి, విశాఖపట్నం అను చిరునామాకు. మరి కార్యాలయంలో పని వేళల్లో 30వ తారీఖు లోపు అయితే స్వయంగా కానీ మన తరపున ఎవరైనా కూడా వెళ్ళి ఇవ్వవచ్చు. ఓకేనా? మరి ఏ విధంగా అప్లై చేయాలంటే ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు చూడండి. ఏ ఉద్యోగానికి అప్లై చేస్తున్నారు. సో కంప్లీట్ డీటెయిల్స్ యాజ్ పర్ 10th మెమో ప్రకారం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి పాస్పోర్ట్ సైజు లేటెస్ట్ అయితే పెట్టండి ఇక్కడ. ఇక మీకు ఎలాంటి వైకల్యం ఉంది అది మెన్షన్ చేయాలి. సో అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి మనము ఈ అప్లికేషన్ ఫామ్ని జడ్జ్ చేసినటువంటి సర్టిఫికేట్స్తో పాటు తీసుకెళ్ళి మనము కలెక్టర్ ఆఫీస్లో మచిలీపట్నంలో ఇస్తే మనము సో
మరి ఇందులో సెలెక్ట్ కావడం అయితే జరుగుతుందండి. ఓకేనా? సో ఇదండి అప్డేట్. మరి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు, ఏ జిల్లా నుంచి ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది అప్డేట్. థ్యాంక్ యూ.